హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా ఈ వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా, ప్లీజ్ స్కిప్ చేయకండి ఎక్కడ. మీరు కంప్లీట్గా వీడియో వాచ్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అయితే ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందమైన చేతితో ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇది మంచి టెంపుల్ గురించి అనమాట. మేము కార్తీక మాసంలో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. అంటే కార్తీక మాసం రాంగ్లోనే సెకండ్ డేనే వెళ్ళాము. కానీ బ్లాగ్ పోస్ట్ చేయడానికి అయితే నేను పోస్ట్ చేయడానికి కుదరక ఇంకా ఆగిపోయానండి. ఇంక ఈ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. మళ్ళీ నేను ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి ఇంకైతే ఈ వీడియోస్ అన్నీ ఇంకా మీకోసం అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్కి అయితే ఈ కార్తీక మాసంలో 2 టైమ్స్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మామూలుగా అయితే డే టైంలో వచ్చాం. మళ్ళీ మొన్న మమ్మీ డాడీ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిద్దామని తీసుకొచ్చి అది నైట్ టైంలో వచ్చా అనమాట. మీకు ఒకే వీడియోలో మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది, నైట్ టైం ఎలా ఉంటుంది అనేది అయితే కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి అబ్బా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి శివాలయం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కంటిపూడి ఇక మాకు దగ్గరలోనే అండి, సత్తెనపల్లికి దగ్గరలో అనమాట. కంటిపూడి శివాలయం అనమాట. కొండ మీద అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఈ టెంపుల్ని ఎప్పుడైనా చూసారా, వచ్చారా? చూసాము తెలుసండి మాకు కూడా అనేవాళ్ళు అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా. అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటండి. కొండ మీద ఉంటుంది కదా గుడి. ఇంకా చుట్టూ ఇలా ఇదిగోండి, ఇలా అయితే చెరువులాగా ఉంటాయి. అసలు అంతా కొండ మీద ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. మనం టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారిని ఏదైనా మనం ప్రసాదం వండుకొని తీసుకొచ్చుకొని కాసేపు కూర్చొని పూజ చేసుకొని తినేసి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎంత బాగుంటుంది అంటే అంత ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. మీలో ఎవరైనా చూశారు తెలుసండి మాకు కూడా గుడి. మేము వచ్చి వెళ్ళాము అనే పని అయితే మర్చిపోకుండా అయితే కామెంట్ చేసేయండి అబ్బా. అయితే మేము కార్తీక మాసం రాంగ్లోనే ఇంకా ఫస్ట్ సండే రోజు అయితే వచ్చామండి. పిల్లలు ఇంక మళ్ళీ స్కూల్ ఉండదు కదా అనుకోని ఇంక పూజ అయితే చేయించుకొని వెళ్దాం. ప్రతి కార్తీక మాసంలో కంపల్సరీగా అయితే వస్తామండి. సండే రోజు కూడా మేము వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా క్లోజ్ చేసే టైంకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్ ఉంటుందో ఉండదు అనుకుంటానే వచ్చాం హడావుడిగానే. ఇంకా కాస్తే మా కోసం అయితే అదృష్టమే అనుకోవచ్చు స్వామివారి సేవైన దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఎలానో ఉంది అనిపించేసేసింది. చాలా బాగుంటుందండి. అటువైపుకి ఇటువైపుకి 2 సైడ్ల రోడ్లు అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అసలు బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటో చెప్పేదైతే కాదు, మీరు దగ్గరకు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. దర్శనం చేసుకొని ఇక్కడే ఉండిపోవాలి, కాసేపు ప్రశాంతం కూర్చోవాలనిపించేసిద్ది అనమాట. అంత బాగుంటుంది. ఇవన్నీ స్టెప్స్ అండి. ఇవన్నీ కొండ మీద ఇలా చిక్కినాయి అనమాట. అలా అలా వచ్చేసినాయి. చాలా బాగుంటుంది అసలు అయితే మటుకి. నాకైతే నేను నా మ్యారేజ్ అయిన కాడి నుంచి ప్రతి సంవత్సరం అయితే నేను ఇక్కడికి కార్తీక మాసంలో కంపల్సరీగా అయితే వస్తూనే ఉంటాం అనమాట. వీళ్ళకైతే ఇక్కడికి వస్తే అస్సలు ఇంకా ఆగదండి. ఎంత బాగా నచ్చిద్దంటే ఈ ప్లేస్ అయితే అమ్మకి అసలు ఆడుకోవడానికి కానీ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లు ఉంటే చాలా హ్యాపీ కదా. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కదా. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని ప్లీజ్. ఇలా చూస్తుంటే క్లైమేట్ చాలా బాగుంది అనిపించేస్తుంది కదా, మీకు కూడా వచ్చేయాలనిపిస్తుంది కదా. కానీ నేనైతే చాలా లేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సారీ అంటే సారీ అండి. నేను కొన్ని బిట్స్ అయితే ఎక్కడో మిస్ అయిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ ఇప్పుడైతే ఇంకా వెతుక్కొని తీసుకొని ఇంకా అసలు ఇలా సెట్ చేయాల్సి వచ్చింది. నేను డిలీట్ అయిపోయినాయండి కొన్ని అన్నీ మిస్ అయ్యేసరికి ఇంక పోయినాయేమో అనుకున్నాలే. కానీ ఇక్కడైతే ఇంక పూజ చేసుకుందామని దీపారాధన చేద్దామని ఇంకా తీసుకొచ్చుకుంటున్నా. వాటర్ అయితే నేను తీసుకొస్తానని గొడవ అనమాట. ఇంక మీ ఎల్లరి పిల్ల సంగతి తెలిసిందే కదా మీకైతే. నన్ను ఏ పని ప్రశాంతంగా చేసుకొనివ్వదు. మళ్ళీ అదేమో మొయ్యాలని కోరిక ఎక్కువ అనమాట. నాకేమో ఎక్కడ కింద పోతాయో పడేస్తుందో అని నాకైతే ఒకటే భయం అనమాట ఈమె చేసే పనులకి. మీకు తెలిసిందే కదా, ఆమె ఏమో నన్ను హడావుడి పెట్టేస్తూ ఉంటుంది, భయపెట్టేస్తూ ఉంటుంది. చూడండి కొట్టేస్తుంది ఎందుకంటే నేను లాగేసుకున్నానని. ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నానండి. 365 ఒత్తులు అది వెలిగించేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. చెప్పా కదా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి అని. ఇంకా ఆ బిట్ మిస్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను కూడా చేస్తాను అని అయితే ఇంకా ఉంటే చిన్న క్లిప్ అయితే ఉంటే మీతో యాడ్ చేసి షేర్ చేసేసుకుంటున్నాను. అన్నీ నేను చేయాలని బాగా ఫిక్స్ అయిపోయిందండి ఈ కార్తీక మాసంలో అయితే మటుకి. చూడండి అన్నీ తెలిసిన దానికి మళ్ళీ అన్నీ చూస్తూ ఉంటుంది, చేసేస్తుంది అనమాట. అయితే ఈ కార్తీక మాసంలో ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళారో కామెంట్ చేసేయండి అబ్బా. మేమైతే
ఇంకా మా ఊర్లో సత్తెనపల్లిలోనే శివాలయంకి వెళ్ళామండి. మళ్ళీ కాకాని వెళ్ళాము. ఇంక ఈ కంటిపూడి శివాలయంకి అయితే వచ్చామండి. ఈ 3 శివాలయాలు అయితే ఈ కార్తీక మాసంలో అయితే చూసుకున్నాం అనమాట. మీరైతే ఎక్కడెక్కడ ఏ శివాలయాలకు వెళ్ళారు, ఇంకా ఇలా ఆ ఊరి పేర్లు అయితే గెస్ అదే మీరు గెస్ కాదు, మామూలు కామెంట్ చేసేయండి అబ్బా. ఇదిగోండి ఇటువైపు ఒకవైపు నుంచి అయితే ఇలా స్టెప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు ఇలా చూస్తుంటే ఇదిగోండి మీ అల్లరిపిల్ల అయితే ఎక్కేస్తుంటే చూపించేస్తున్నాం మీకోసం అనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్. ఒకసారి మీకైతే వీలు చూసుకొని వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని లొకేషన్ అది చూసి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే పూలు పడిపోతున్నాయి అంట. ఉండమ్మాయి పెడతాలే అంటే అసలు ఆగుతుంది. ఇక్కడేం పూజ చేయించేసుకుంటా ఉన్నామా, హడావుడి అండి. అసలు అంత తొందర ఎక్కువ నేనే అనుకుంటే నాకు మించిపోయి వచ్చినట్లుందనమాట ఈ మగారి హడావుడి. అలా ఉందనమాట. మేము వెళ్ళిన రోజు అయితే మేము వెళ్ళేటప్పటికే 11 అయిందండి కరెక్ట్గా. మాదే లాస్ట్ పూజ చేయించేసుకున్నాం మేమైతే ఇక. కానీ మేమైతే ఇంకా లేట్ అయింది అంటే ఇంక మా వారు లేట్ అయిపోయిందనమాట. ఇంకా మేము రెడీ అయిపోయే ఉన్నాం సండే అయినా కానీ ఇంక తను తీసుకురావడం కొంచెం లేట్ అయిపోయింది. ఇంక అందుకోసమని ఎలాగైతే స్వామివారిని అయితే ఇంక బాగా దర్శనం అది చేసేసుకొని పూజ అయితే చేయించుకున్నామండి ఫైనల్లీ. ముందు దానికోసం అయితే చాలా హ్యాపీ అనమాట. ఇదిగోండి మీకోసం కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారని చూపిస్తున్నాను, చూసేయండి మీరు కూడా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. మీకు దగ్గరలో ఉంటే మటుకు, కుదిరితే మటుకి కంపల్సరిగా మన సత్తెనపల్లి దగ్గరలో ఉన్నోళ్ళైనా ఇంకెవరైనా కూడా సత్తెనపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్స్ అండి, అంతే, అంతకన్నా దూరం అయితే ఏం కాదు. ఇంకా మనకి అటు నుంచి గుంటూరు నుంచి వచ్చినా కూడా ఒక 40 మినిట్స్ అంతే, అంతకన్నా అయితే ఏం పట్టదు. బాగుంటుంది అనమాట. ఒకసారి వచ్చేసేసి వెళ్ళేసేయండి, కార్తీక మాసం ఇంకా టైం ఉంది కాబట్టి. మీ అల్లరిపిల్ల కుదురుగానే ఉండదండి అస్సలు, అటు ఇటు ఆడుకోవడమే పని అనమాట. ఇంకా నేను వెతుక్కుంటూ పట్టుకుంటూ ఉండాలన్నమాట, ఉండమ్మాయి అని. అస్సలు వినదండి మాట. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా అయిపోయాక మేము ఇంకా ప్రసాదం అది తీసుకుంటే నా చేతిలో నుంచి లాగేసుకుంటుంది. ఒక పండు అయితే ఆమెకు కావాలంట. ఎందుకు అనుకుంటున్నారు, తినేసేయాలి కదా, ఇది నా ప్రసాదం నేను తినేసేయాలని గొడవ అండి. సరే రా అమ్మాయి తినేద్దు కానీ అంటే మళ్ళీ కొబ్బరి ముక్క అదే పెట్టమని అడిగిందనమాట. అసలు కొబ్బరి ముక్క తిన్నానండి, ఎంత తీయగా ఉందంటే అసలు ఏంటో నాకైతే ఆ రోజు కొబ్బరి అసలు అంత తీయగా అయితే అలా ఉందండి. నాకైతే అసలు లేత కొబ్బరి తింటామే అంత టేస్ట్ వచ్చేసింది అనమాట. ఒక్కోసారి అయితే కొబ్బరి కాయలో అది పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వు వచ్చేస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది. అలానే అంత టేస్టీగా ఉందనమాట. ఇదైతే నైట్ టైం అనండి, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చూపిద్దాము టెంపుల్ అని తీసుకెళ్ళాం కదా, ఇంకా వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు ఈ కార్తీక మాసంలోని. ఇంకా ఆ రోజు వెళ్ళినప్పుడు అండి ఇంకా అసలు లైటింగ్తో ఎంత బాగుందంటే, ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా డే టైంలోనే వెళ్ళామన్నమాట, నైట్ టైంలో ఎప్పుడు మాకు అనిపించింది నైట్ టైంలో కూడా ఇలా వచ్చి దర్శనం చేసుకొని ఈ వ్యూ అది చూడడం ఇంకా అసలు చాలా బాగుంది. ఆ రోజు నిన్నే అనమాట సోమవారం ఆ రోజు మేము వెళ్ళింది. ఇంకా అందరూ లాస్ట్ సోమవారం కదండి, ఈ సోమవారం కార్తీక సోమవారం. ఇంక జనం కూడా అప్పుడే అందరూ వస్తున్నారు, ఎందుకంటే ఇంక ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉంటారు. అలా వచ్చి ఇంక అందరూ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని వెళ్తారు కదా, ఇంక అందరూ అప్పుడే వస్తూ ఉన్నారనమాట జనం. అయితే నాకు అనిపించేసింది ఆ డే టైంలో ఎప్పుడు చూసాం కానీ నైట్ టైంలో అయితే ఎప్పుడు చూడలేదు కదా, ఇలా చూసామని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది. ఇంకా అమ్మ పూజ చేసుకుంటానంటే ఆ పూజ కోసం ఇంకా నేను అందరం చేసుకుందామని ప్రమిదలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మీ ఎల్లరిపిల్ల అయితే ఇక్కడ కూర్చొని ఎవరో ఏదో చెప్పుకుంటుంటే ముచ్చట్లు వింటుందండి. ఇక్కడేమో నిందిస్తానని చెప్పింది, అక్కడేమో ముచ్చట్లు వింటుందన్నమాట. అయితే నిన్న ఆ చల్లగాలికండి వెళ్ళి వచ్చేటప్పటికి అసలు తలంతా పట్టేసేసి, ఎందుకంటే బాగా నైట్ టైం కదా, ఇక జలుబు చేసేసింది అనమాట బాగా. అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అనిపించేసేస్తుంది. బాగా తలంతా పట్టేసిందండి, ఎందుకంటే నైట్ అయ్యేసరికి బాగా ఇంకా అది కొండ మీద కదా అంతా గుడి కూడా. చల్లటి గాలండి, ఎంత చల్లటి గాలంటే అసలు అంత చల్లగా కూల్గా బాగుంది అసలు అనిపించేసింది క్లైమేట్ కూడా అండి. అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారనమాట. మనం డే టైంలో చూసిన దానికి నైట్ టైంలో చూసిన దానికి చాలా బాగుంటుంది కదా, ఒక్కొక్క అన్నట్టు. ఇదేమో చల్లదనంగా, అదేమో ఎండగా, అలా 2 డిఫరెన్స్గా వేరియేషన్స్లో చూసిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకైతే మటుకి. ఇదిగోండి ఇంకా అందరూ వస్తున్నారనమాట జనాలు ఇప్పుడే వచ్చి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నారనమాట. చాలా బాగుంటుందండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్కి వస్తే మటుకి, అంత బాగుంటుంది అనమాట. ఇక్కడైతే బయట ధ్వజస్తంభం దగ్గర అది కూర్చొని దీపారాధన అయితే చేసుకుంటున్నామండి. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఆమె ఏంటి తెలుసు కదా మీ అల్లరి పిల్ల సంగతి.
ఇదిగోండి ఇక్కడైతే ఇంక ఇలా పూజ చేసేసుకుంటా ఉన్నాం అనమాట. అమ్మగంట ముగ్గు కరెక్ట్గా రాలేదంటండి మీ అల్లరి పిల్లకి. మమ్మీ నువ్వు వేసి పెట్టు మమ్మీ అంటే, నేను ఫస్ట్ నేనే వేస్తానండి, వద్దొద్దు నేనే వేసుకుంటానని ఇంకా 2-3 సార్లు ట్రై చేసింది, కరెక్ట్గా రాలేదంట. ఇంకా రాలేదు కదా అని గోల, నాకు రావట్లేదు నువ్వు వేసి పెడతావా లేదా అని ఇంకా అల్లరి చేస్తూ ఉంది. సరేలమ్మాయి నేను వేస్తాలే, నువ్వు గొడవ చేయకు ఇలా అని అంటే ఏమన్నా ఊరుకుంటుందండి. ఇంకా దాన్ని తుడవను, మళ్ళీ వేయను, ఇదే గోలనమాట. ఫైనల్లీ ఎలాగోలా ఇంకా ఆమె కూడా మనం ఏం చేస్తే అదే చేయాలని గోలండి. ఇదిగోండి ఇంక మమ్మీ మేము అందరం కలిసి కూర్చొని అయితే ఇంక పూజ చేసేసుకున్నాం అనమాట. వాళ్ళు కూడా చాలామంది పక్కన పల్లెటూరులు కూడా కొంతమంది అయితే వస్తారండి ఇక్కడికి. ఇంకా వేరే తక్కిలపాడంట ఒక ఊరోళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం కొంతసేపు అయితే మేము. అప్పుడు అంటది మీ అల్లరిపిల్ల, మమ్మీ వాళ్ళు నీకు తెలుసా ఏంటి అని అడిగింది. లేదమ్మా తెలియదు అని అంటే అంటది, మరి నువ్వు తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగిందండి. తెలిసినా తెలియకపోయినా కూడా మాట్లాడితే అదే తెలుస్తుందమ్మా అన్నీ అంటే, అబ్బో నీకు ఇంకా తెలుసు అనుకున్నానే నేను, అంటే నీకు తెలియదా అని అన్నదనమాట. అంటే నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాననే ఫీలింగ్ వచ్చేసేసింది మీ అల్లరి పిల్లకి. అయితే మార్నింగ్ టైం కండి నిన్న వెళ్ళాం కదా, మళ్ళీ మమ్మీ డాడీ వాళ్ళతో వెళ్ళినప్పుడు అయితే ఎంత అల్లరి చేసిందంటే, నిన్న నైట్ అయితే అసలు ఇంకా ఆడుకుంటుందండి అంత అల్లరి. ఇంకా పూజ అయితే చేసుకొని బయట ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఇంకా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళని గుడిలోకి అయితే తీసుకొచ్చేసానండి, ఇంకా పూజ చేయించేసుకుందామని. ఇక్కడికైతే ఇదిగోండి మళ్ళీ అయితే మీకు స్వామివారి దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇలా నాకు కూడా కార్తీక మాసంలో ఎప్పుడు ఒకేసారి వస్తామన్నమాట. ఇలా మార్నింగ్ ఒకసారి వచ్చి వెళ్ళాం, మళ్ళీ నైట్ టైంలో ఇలా రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఎంత బాగా అనిపించేసిందో. ఇంకా మా మమ్మీ అని మా డాడీ అండి, మమ్మీ డాడీ మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా, తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి, ఆంటీ అంకుల్ తెలిసిన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి. ఇంకా మేమైతే పూజ చేయించేసుకొని కాసేపు అలా కూర్చున్నాము ప్రశాంతంగా. ఇంకా ప్రసాదం అది తినేసేసి లేచి వెళ్తుంది. అసలు కుదురుగా ఉంటుందంటారా, ఉండదనమాట. అయితే మేము అయిపోయి వచ్చేటప్పటికి జనం ఇంకా వస్తూ ఉన్నారండి బాగా. అప్పటికి ఇంకా రష్ కనిపిస్తున్నారనమాట జనం. ఎందుకంటే ఇంక ఉపవాసం ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇంకా దీపారాధన చేసుకుంటారు కదా అనమాట. అందుకోసమనే ఇంకా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. చాలా రష్గా, చాలా నాకైతే నైట్ టైంలో కూడా వచ్చి దర్శనం చేసుకొని ఇలా చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు డే టైంలోనే వచ్చేవాళ్ళము. నాకైతే ఇలా చూడడం, ఇలా వచ్చి దర్శనం చేసుకోవడం నైట్ టైంలో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది. ఏదైనా అదృష్టం ఉండాలండి నిజంగా మనకైతే వాటికి. నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చినా కూడా డే టైం లేనే, ఇప్పుడు నైట్ టైంలో వచ్చినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించేసేసింది అనమాట. మనసుకి ఎంత చల్లగా ఉందండి. ముందు క్లైమేట్ నైట్ టైం కదా, అది కొండ మీద అయ్యేసరికి ఇంక టెంపుల్ అయితే ఇవి మేమేనండి. ఇదిగోండి మీ అల్లరి పిల్లది, నాది, మా మమ్మీది, మేము ముగ్గురం దీపారాధన చేసినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏంటో తీసుకొచ్చేసింది, ఇంకా ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ అన్నయ్యని వీడియో చేస్తుంటే ఆయన ఏంటో సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. అస్సలు ఏంటోనండి, ఆడపిల్లల కన్నా సిగ్గు మగపిల్లలకు సిగ్గు ఎక్కువైపోతుంది అనమాట.